హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి ఈ వీడియో చేస్తున్నాను. అంటే రూటింగ్ హార్మోన్ మన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చు అనే గురించి చెప్తాను. బోలెడ్ టిప్స్ చెప్తాను. ఎందుకంటే కటింగ్స్ నాటేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తక్కువనే. అన్ని తెలిసిన వాళ్ళ మనం నాటినా కూడా చనిపోతూ ఉంటుంది. ఎందుకు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా మనం ముందు దృష్టి పోయేది వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలపై. ఆ మొక్కలు నచ్చిందంటే ఒక 2 కొమ్మలైనా తీసుకొస్తాం. అది చామంతి కావచ్చు, మందారం కావచ్చు, గులాబీ మొక్కలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కటింగ్స్ తీసుకొస్తాం. కటింగ్ తీసుకొచ్చి ఇష్టంగా ఎక్కడో నాటుతాం. అది కొన్ని రోజులకు నల్లగా అయి చచ్చిపోతుంది, చిగురు రాదు. చాలా బాధగా ఉంటుంది. దీని గురించే నాకు చాలా మంది కామెంట్ చేశారు. అక్క, మనం కటింగ్ నాటింది సరిగా రావట్లేదు, కొన్ని టిప్స్ చెప్పవా అని చెప్పా. దాని గురించి వీడియో చేస్తున్నాను. నేను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నర్సరీ వాళ్ళు కూడా కటింగే పెడతారు, అందరికీ తెలిసిందే. వీళ్ళు నాటింది ఒక్కటి కూడా చనిపోకుండా 100%గా ఎట్లా వస్తుంది చిగుళ్ళు? ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కటింగ్ తీసుకొని రూటింగ్ హార్మోన్లో ముంచి మంచి మట్టిలో నాటుతారు. అందుకే వాళ్ళకి రిజల్ట్ చాలా బాగుంటుంది. అతి తక్కువ టైంలో చక్కగా వేర్లు వస్తుంది. వాళ్ళు సేల్ చేసుకొని డబ్బులు చేసుకుంటారు. మరి మన ఇంట్లో మనం అట్లా చేసుకోలేమా అంటే గ్యారంటీ చేసుకోవచ్చు. దాని గురించే ఈ వీడియోలో నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్తాను. ఓకేనా? నేను ఇక్కడ మీకు చూపించడానికి కొన్ని కటింగ్స్ తీసుకున్నాను. మందారం, చామంతి, ఇంకా తర్వాత డిసెంబర్ ఫ్లవర్ మొక్కలు ఇట్లాంటివి తీసుకున్నా. మల్లె మొక్కలు ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? తీసుకొచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంటి నుంచి తీసుకురాగానే మీరు ఏం చేస్తారంటే ఒక బకెట్లో కానీ ఏదైనా ఒక దీంట్లో కానీ వాటర్లో వేసి పెట్టండి. అంటే అది స్కిన్ ఉంటుంది కదా కింద, మనం కట్ చేసింది ఎండిపోకుండా చూసుకోవాలి. తర్వాత మనం టైం ఉన్నప్పుడు దాన్ని నాటుకోవచ్చు. మర్నాటి రోజు కానీ తర్వాత నెక్స్ట్ డే కానీ నాటుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కటింగ్ నాటుకునేటప్పుడు మనకు ముఖ్యంగా అవసరం అయ్యేది రూటింగ్ హార్మోన్. రూటింగ్ హార్మోన్ ఎందుకు అంటే మన నాటిన కటింగ్స్కి ఫంగస్ రాకుండా అది కాపాడాలని రూటింగ్ హార్మోన్ మనం యూస్ చేస్తాం. ఇది ఆర్గానిక్గా మన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి తీసుకోవచ్చు అంటే ఈ తులసి ఆకు రసం. కొన్ని తులసి ఆకు తీసుకొని కాస్త దంచి దాని రసం తీసుకోండి. వాటర్ దానికి కలపకండి. ఇంకొకటి ఏంటంటే అలోవెరా జ్యూస్. ఈ అలోవెరా జ్యూస్ కూడా చాలా బాగా రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. అంటే ఆ కటింగ్స్కి ఫంగస్ రాకుండా కాపాడుతుంది. ఓకేనా? తర్వాత ఇవి రెండు మనకు టైం లేదు, మన ఇంట్లో లేదు అనుకునే వాళ్ళు తేనె ఉంటుంది. ప్రతి వాళ్ళ ఇంట్లో తేనె ఉంటుంది. ఉంటే కనుక ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఏం కేజీలుగా కొద్ది తీసుకునే అవసరం లేదు. ఒక 1/2 స్పూన్ చాలు. ఓకేనా? ఇది కూడా మంచి రూటింగ్ హార్మోన్. ఇది ఎలా నాటాలనేది చూపిస్తాను నేను మీకు. తర్వాత ఇది ఏది మన శ్రమ వద్దు అనుకుంటే పసుపు ఇంట్లో ఉంటుంది కదా, అది కూడా మంచి రూటింగ్ హార్మోన్. ఇది ఆర్గానిక్ రూటింగ్ హార్మోన్. కానీ ఇది ఒకటి గుర్తించుకోండి, ఏంటంటే మనం పసుపు కొమ్మలు ఉంటుంది కదా, దాన్ని దంచి చేసుకున్న పొడి అయితేనే బాగా పనిచేస్తుంది. తర్వాత దాల్చిన చెక్క పౌడర్ కూడా ఒక మంచి రూటింగ్ హార్మోన్. మన మొక్కలు చాలా బాగా పెరగటానికి అది హెల్ప్ చేస్తుంది. దీన్ని కూడా మనం పౌడర్ చేసుకోవాలి, పొడి కాకుండా పౌడర్ చేసుకోవాలి. ఇటువంటి పౌడర్ లాగా ఉంటే కాస్త పొడి పొడిగా ఉంటే కనుక దాన్ని మన మొక్కలు కూడా డైరెక్ట్గా వేసుకున్నా కూడా ఫంగస్ రాకుండా కాపాడుతుంది. ఇందులో ఏది తీసుకున్నా పర్వాలేదు, అన్ని కలిపి తీసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఓకేనా? సరే, ఇప్పుడు కటింగ్స్ గురించి మాట్లాడదాం. ఈ కటింగ్స్ ఏ సైజులో ఉండాలి అంటే ఒక 5 నుంచి 6 ఇంచెస్ వరకే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, హైట్ పెరిగితే మనకు అందులో రూట్స్ వచ్చేది రిజల్ట్ తక్కువ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆకులన్నీ 90% తీసేసేయాలి. పైన చిగుళ్ళలో 1-2 ఆకులు మాత్రమే ఉంచి మిగతా ఆకులన్నీ తీసేసేయాలి. ఆకులు ఉంటే కనుక ఏమవుతుందంటే ఆ కొమ్మ తొందరగా మాడిపోవటానికి, అంటే ఎండిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ కొమ్మలో ఉన్న తేవాంశం మొత్తము ఈ ఆకులన్నీ తీసుకుంటుంది. కాబట్టి ఆ కొమ్మ ఏమవుతుందంటే ఎండిపోతుంది. దీనివల్ల మన ఆకులన్నీ తీసేసేయాలి. ఇంకొకటి,
మనం మొక్కల్ని కట్ అంటే ఈ కటింగ్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేయాలి. అంటే క్రాస్గా కట్ చేయాలి, రౌండ్గా కట్ చేయకూడదు. రౌండ్గా కట్ చేస్తే ఏమవుతుందంటే వేర్లు రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది, మనకు 100% రిజల్ట్ రాదు. ఓకేనా. తర్వాత ఏదో ఒక రూటింగ్ హార్మోన్ తీసుకుంటాం కదా, ఈ మనం ఈ కటింగ్ని కట్ చేసినప్పుడు నీళ్లు లేసి పెట్టాలి. అదొకటి చెప్పడం మర్చిపోయాను ఇందాక. చిన్న చిన్న కటింగ్ ఒక 5-6 ఇంచెస్ కట్ చేసి వాటర్లో వేసి పెట్టండి, అంతే మట్టి రెడీ చేసుకునేదాకా. తర్వాత రూటింగ్ హార్మోన్లో ఇది చేసుకొని అద్ది దాన్ని ముంచి మనం మట్టిలో గుచ్చుకోవాలి. ఇక్కడ మట్టి గురించి నేను చెప్తా. కటింగ్స్ తీసుకునే వాళ్ళు 99% ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అంటే, తీసుకొని మట్టి బాగుండక. అంటే ఆ మట్టిలో కంపోస్ట్ శాతం ఎక్కువ ఉందనుకోండి, అందులో నైట్రోజన్ కాస్త ఎక్కువగా అది మట్టిలో ఉంటుంది. దీనివల్ల ఆ మొక్కల్లో వేర్లు రావడం తగ్గిపోతుంది. ఓకేనా. ఒట్టి మట్టి తీసుకోవాలి, కంపోస్ట్ తీసుకోకూడదు. ఒట్టి మట్టి కానీ, లేకపోతే ఇసుక కానీ, లేదు అంటే కోకోపీట్ కానీ, ఇటువంటిది ఏదైనా తీసుకోవాలి. లేకపోతే కోకోపీటు మట్టి 2 కలుపుకోవచ్చు, మట్టి ఇసుక కలుపుకోవచ్చు. ఓకేనా. లేదు అంటే ఈ 3 కలుపుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువు కలుపుకోకండి. ఆ మట్టిలో ఎరువు ఉంటే ఏమవుతుందంటే తొందరగా ఫంగస్ అటాక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 100% చచ్చిపోతుంది అని నేను చెప్పను. 10 నాటినప్పుడు ఒక 2-3 అయినా చిగురు వస్తుంది. ఏ ఎరువు ఉన్నా కూడా చచ్చిపోతుంది 100% అని నేను దాని గురించి గంటాపతంగా చెప్పను, గ్యారంటీగా చెప్పలేము. ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. కానీ మనకు రిజల్ట్ ఎక్కువ కావాలంటే ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ కటింగ్ నాటిన తర్వాత ఇది ఎక్కడ పెట్టాలి అనేది ఇంకొకటి సమస్య. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే నాటిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఎండలో పెట్టొద్దు, అలాగని ఫుల్ వర్షం వచ్చే ప్లేస్లో కూడా పెట్టొద్దు. కొంచెం అటు ఎండ ఇటు నీడ 2 పడే చోట పెట్టాలి. ఓకేనా. ఎక్కువ వర్షం వస్తుందంటే కాస్త తగ్గే ప్లేస్లో దాన్ని పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనం కటింగ్స్ పెట్టేటప్పుడు కొద్దిగా దాన్ని హోల్ చేసి ఆ హోల్లో కటింగ్ పెట్టి తర్వాత దాన్ని టైట్గా మూసేసేయాలి. అంటే ఆ హోల్లో గాలి లేకుండా చూసుకోవాలి. గాలి ఉంటే ఏమవుతుందంటే మీకు రూట్స్ రావు, మొక్కలు ఎండిపోతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి మీరు. ఓకేనా. రైట్. అంటే హోల్ చేసుకొని అందులో పెట్టాలి. నేనేమో ఇక్కడ మీకు చూపించడానికని డైరెక్ట్గా పెడుతున్నాను. ఇట్లా డైరెక్ట్గా నాటితే ఏమవుతుందంటే కటింగ్స్లో టిష్యూ పాడైపోతుంది. టిష్యూ అంటే దాని స్కిన్ అనుకోండి. గుచ్చినప్పుడు మట్టిని కాస్త తగిలి కొద్దిగా ఏమైనా దెబ్బ తగిలితే మళ్ళీ దానికి ఫంగస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత నాటిన తర్వాత మీరు తీసుకున్న కొంచెం మిగిలింది అనుకోండి రూటింగ్ హార్మోన్, కొద్దిగా వాటర్ కలిపి ఆ నీళ్ళు మట్టిలో వేసేసేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం కటింగ్ నాటేటప్పుడు కానీ సీడ్స్ నాటేటప్పుడు కానీ ఆ మట్టిలో ముందు వాటర్ వేసేసుకోండి. మట్టి అంతా మనం తీసుకుంటాం కదా, అది తీసుకున్న తర్వాత వాటర్ వేసి తడిసిన మట్టిలో మొక్కల్ని పెట్టుకోవాలి. ఓకే. ఇంకొకటి చెప్తాను నేను టిప్. ఇప్పుడు నర్సరీ వాళ్ళు కెమికల్స్ వాడతారు అని చెప్పారు, రూటింగ్ హార్మోన్ వాడతారు అని. అది మనం కూడా వాడవచ్చు. ఈ రూటింగ్ హార్మోన్ ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది, లేదంటే షాప్లో కూడా దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా తొందరగా ఫాస్ట్గా మనకు రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కానీ మనం ఎంత ఆర్గానిక్ పద్ధతిలో ఇది చేసుకున్నా కూడా కటింగ్స్ నాటుకునేటప్పుడు ఇటువంటి రూటింగ్ హార్మోన్ వాడితే తప్పేం లేదు. ఎందుకంటే దానివల్ల పెద్దగా మట్టికి జరిగే హాని అయితే ఏమీ లేదు. కొద్దిగా కటింగ్ మనం అది ముంచి పెడతాం కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ మట్టిలో అర్త్వర్మ్స్ ఉన్నా కూడా ఎటువంటి హాని జరగదు. ఇవన్నీ టిప్స్ మీరు ఫాలో అవుతే మీ మొక్కల్లో మీరు నాటిన కొమ్మలన్నీ చక్కగా చిగురు వస్తుంది. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం చల్లగా ఉంది, ఎంత వీలైతే అన్ని కటింగ్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను నాకు తెలిసిన టిప్పులన్నీ చెప్పాను. ఇంకా ఏదైనా మర్చిపోతే మీకు దాని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను, మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ ఇవ్వడం మాత్రం చాలా కొద్ది మంది ఇస్తున్నారు. ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి. మీకు ఏమనిపించిందని నాకు కామెంట్లో చెప్పండి. నలుగురికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. దీనివల్ల వాళ్ళు కూడా మొక్కలు నాటుకుంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.